రాజేష్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రతిసారి నాకు ఈసారి కూడా ఒక స్పెషల్ గెస్ట్ తీసుకుంటే ముందుకు వచ్చా. సో ఆ స్పెషల్ గెస్ట్ ఎవరంటే బిగ్ బాస్ 5. ఇది వినగానే చాలా మంది గుర్తొస్తారు. అందులో ఒక స్పెషల్, వెళ్ళేటప్పుడు చిన్న పిల్లల వెళ్ళారు, బయటకు వచ్చాక మాత్రం పులిలా వచ్చారు. సో తను ఎవరో కాదు, మన జెస్సీ బ్రో. సో ఆయనతో ఈరోజు మనం ఉన్నాం. సో కొన్ని విషయాలు తెలుసుకోవాలని ఇంటర్వ్యూ అడిగా. సో ఆయన కూడా బాగా రెస్పాండ్ అయ్యారు. సో చూద్దాం ఎలా వస్తుందో. హాయ్ బ్రో, ఎలా ఉన్నారు? ఇంకా సూపర్ అనుకుంటా, ఎందుకంటే బిగ్ బాస్ నుండి వచ్చాక చేంజ్ మొత్తం. సో బిగ్ బాస్ నుండి వచ్చాక జెస్సీ అంటే ఎవరో ఏంటి అందరికీ తెలుసు. సో బిగ్ బాస్ కంటే ముందు జెస్సీ ఏంటి, ఏం చేసి అసలు ఏ స్ట్రగుల్స్ ఫేస్ చేస్తే అక్కడ వరకు వెళ్ళాడు? నా బ్యాక్ సైడ్ ఉన్నాయి కదా అచీవ్మెంట్స్, అవే నా స్ట్రగుల్స్ అండ్ అచీవ్మెంట్. ఓకే, ఎంతవరకు బిగ్ బాస్ ఎలక్షన్ మొత్తం నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ కానీ అచీవ్మెంట్స్ కానీ అన్నిటికీ ఆన్సర్స్ అవే. ఓకే ఓకే, అండ్ బిగ్ బాస్ వచ్చిన తర్వాత అందరికి తెలియడం స్టార్ట్ అయింది. అసలు మోడల్స్ కూడా ఉన్నారా మనకి ఆంధ్ర తెలంగాణలో, అసలు మోడల్స్ ఉన్నారని చెప్పి అప్పుడు సమ్ పీపుల్ ఆస్కింగ్ మోడలింగ్ మన ఆంధ్రాలో ఉందా, అసలు తెలంగాణలో ఉందా అని చెప్పి చాలా మంది నాకు కాల్ చేసి అడిగారు. కాల్ చేసి నువ్వు ఇంత చేసావు, మరి ఎందుకు టీవీస్లో అట్లా నీకు చేయలేదు ఏంటంటే అది మైట్ బి ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్, మోడలింగ్ నాలెడ్జ్ లేక మైట్ బి వేయలేదు. బట్ ఎక్కువగా మోడల్స్ అంటే అమ్మాయిలనే ఎక్కువగా అని కొంతమందికి తెలియని వాళ్ళకి అసలు ఫిక్స్ అవుతారు. ఓకే, మోడల్స్ అంటే ఏంటి, షార్ట్ డ్రెస్సెస్ వేసుకొని ఉన్న వాళ్ళు అది కూడా అమ్మాయిలు అని ఉంటారు. బస్ మోడల్స్ అంటే అలా కాదు, ఇస్ ఎక్స్పర్ట్ ఆఫ్ ద కాస్ట్యూమ్స్. ఒక ట్రెండ్ సెటర్ ఇస్ ఎ మోడల్. ఓకే, ఒక మోడల్ అనే వాడు తన కాస్ట్యూమ్ వేసుకొని వాక్ చేసి ర్యాంక్ హెల్ప్ చేసిన తర్వాత ఆ కాస్ట్యూమ్ అనేది మార్కెట్లోకి వస్తుంది. దెన్ న్యూ ట్రెండ్స్ అనేది స్టార్ట్ అవుతాయి. సో దట్ ఈస్ వాట్ ద మోడలింగ్ అంటే. స్టడీస్ ఎంబీఏ సిఏ కోర్స్ చేశాను. బట్ కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల డిస్కంటిన్యూ చేశాను మధ్యలోనే, ఫ్యామిలీ ఇష్యూస్ వల్ల. లేటర్ ఎంబీఏ కంప్లీట్ చేశాను. జాబ్ ఐ వర్క్ ఫర్ ఐటీ కంపెనీస్. 5 ఐటీ కంపెనీస్. ప్రతి 8 months ఒకసారి కంపెనీ మారిపోయేవాడిని, చెప్పకుండా మారిపోయేవాడిని. నాకు ఇష్టం ఉండేది కదా, నేను చెప్తాను కదా, ఒక వర్క్ కంటిన్యూస్ చేస్తూ కూర్చోమని చెప్తే నాకు ఇష్టం ఉండదు. ఐ వాంట్ టు డూ సమ్ అదర్ థింగ్స్. సో ఇప్పుడు అందుకే నాకు మోడలింగ్ ఏంటంటే ఐ కెన్ సీ న్యూ స్టైల్, న్యూ కైండ్ ఆఫ్ ర్యాంప్స్, న్యూ కైండ్ ఆఫ్ పీపుల్. సో ఐ యూస్ టు గో సమ్వేర్. అది మోడలింగ్ నచ్చింది. లేదా మూవీస్ కూడా, మూవీ నాకు యాక్టింగ్ చిన్నప్పటి ప్యాషన్. బిఫోర్ మోడలింగ్ జీరో నాలెడ్జ్. యాక్టింగ్ 10th class నుంచి ఐ స్టార్ట్ రైటింగ్ మై ఓన్ స్క్రిప్ట్స్ అని రాసేవాడిని, నాలెడ్జ్ పెంచుకుంటూ. బట్ మనకి బ్యాక్గ్రౌండ్ ఎవరు లేదు, వర్క్ కూడా లేదు గైడ్ చేయడానికి. ఉన్న అక్కడ ఫ్యామిలీ మెంబర్ కూడా నో హెల్ప్, నథింగ్ దొరికింది. సో దెన్ నా ఫ్రెండ్ ఒక అమ్మాయి సజెస్ట్ చేస్తే అప్పుడు వచ్చి మోడలింగ్ నుంచి గ్రాప్ చేసుకున్నాం కాంటాక్ట్స్ అనేది. సో గ్రాప్ చేసుకుంటూ ఎప్పటికైనా ఒక మంచి ఇది వస్తే ఇమీడియట్గా, ఎప్పుడు బిగ్ బాస్ అప్పుడు వచ్చిందో ఇమీడియట్గా నా ప్రొడ్యూసర్ నా ఫ్రెండ్స్కి కాల్ చేసి ఇలా మనం వచ్చిన వెంటనే చేయాలి ప్రాజెక్ట్ అని చెప్పి నేను ప్లాన్ చేసుకొని వెళ్ళాను. లక్కీగా నేను రాసిన స్క్రిప్ట్లో కొద్దిగా గొప్ప కలిసింది నా బిగ్ బాస్లో కొన్ని ఎలిమెంట్స్, బాగా కొన్ని హైలైట్ అయిన ఎలిమెంట్స్. అది నాకు ప్లస్ అయింది. నా స్టోరీకి ఇప్పుడు ఇంకా జనాలు ఎక్కువ కనెక్ట్ అయ్యేలాగా ఉంది. 500. ఇప్పుడు ఫ్యామిలీ బ్రదర్ సిస్టర్స్ నాకు సిస్టర్ ఉంది. షీ గట్ మ్యారీడ్, సెటిల్డ్ ఇన్ US. సో తను అక్కడ లైఫ్ చాలా బాగుంది. మా బాబా చెల్లి నాకు బాబు ఉన్నారు. దే ఎంజాయింగ్ ది లైఫ్. సో ఓకే, ప్రతి ఒక్కరు కూడా ఒక స్టేజ్కి వెళ్ళాలంటే కింద నుంచి చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. సో మీరు ఆ స్టేజ్కి వెళ్ళారు అంటే ఇది పెద్ద ప్లాట్ఫామ్. సో అక్కడ వరకు ఇంకా మీకు ఉంది, బట్ అక్కడ వెళ్ళడానికి ఎంతవరకు ఫేస్ చేశారు? 5 years ఆఫ్ స్ట్రగుల్ హానెస్ట్గా. అంటే నేను వెళ్ళింది యాక్టర్ ఫేమ్ కాదు, ఏ ఫేమ్ కాదు, మోడలింగ్ ఫేమ్. సో మోడలింగ్ ఫేమ్ గురించి చెప్తాను. 5 years ఆఫ్ స్ట్రగుల్ ఏంటంటే కొంత అంటే ఐ మీన్ టు వెరీ బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. ఫాదర్ లేరు అండ్ ఐఎమ్ ది ఓన్లీ పర్సన్. నైట్ షిఫ్ట్ చేసేవాడిని కంపెనీస్లో. మార్నింగ్ ఏమో ఇలా 10 o'clock లేచి ఐ స్టార్ట్ వర్కింగ్ అవుట్ నా వర్కౌట్స్ కానీ లేకపోతే మోడలింగ్ ట్రైనింగ్ అని చేసేవాడిని అప్ టు ఈవినింగ్ 6 o'clock దాకా. 6కి మళ్ళీ మా ఆఫీస్ స్టార్ట్ అయింది. సో ఈ టైంలో ఏంటంటే సమ్ పీపుల్ అయితే నేను వేసుకున్న బ్రాండ్ కాస్ట్యూమ్ చేసుకున్నాను కాదు, ఇప్పటికీ ఏమి ఇప్పటికీ చూపి హానెస్ట్ చెప్తే. సో నాకు ఇప్పుడు క్యాబినెట్ ఉన్నా సరే నాకు నచ్చిన కాస్ట్యూమ్ అది 10 rupees అయినా పర్లేదు అదే వేసుకుంటాను నేను. నాకేంటంటే హ్యాపీనెస్ ఉంటుంది. బిగ్ బాస్ నేను వచ్చాక కూడా నార్మల్ గానే ఒక రోజు ఆఫ్ ప్యాంట్ వేసుకుని రోడ్ మీదకి వెళ్తుంటే నాకు చెప్తాను, నాకు ఎలాగంటే నాకు కంఫర్ట్ గా ఏముందో అదే యూజ్ చేస్తాను. ఎవరన్నా ఇప్పుడు మా అమ్మ వచ్చింది, మా అమ్మ వచ్చి నేను అది చేయొచ్చు నాకు ఇష్టం ఉంటుంది. నువ్వు ఇప్పుడు
బిగ్ బాస్ వచ్చే చాలా మంది చూసిన అంటే నేను అలాగే ఉంటాను మమ్మీ, నాకు ఇలాగే ఇష్టం అని చెప్పి ఇలాగే వెళ్తాను. సో నా కాస్ట్యూమ్స్ చూసుకొని ఎక్కియడం, నా ఫంబుల్, నా స్పీచ్ కానీ నా వోకల్ ప్రాబ్లమ్ నుంచి ఎక్కియడం, అండ్ చాలా మంది ఎక్కించారు. మోడలింగ్ నుంచి ఏం తెలియని అక్షరాభ్యాసం తెలిసిన వాళ్ళు కూడా నాకు చెప్పేవాడు ఇలా ఉండాలా అలా ఉండాలా అని. భూమి నేను బెంగళూరులో ఫస్ట్ షో వాక్ చేసిన బెంగళూరులో అంటే రమేష్ గంగా, వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్, మనకి రాజమౌళి అంత ఫేమస్ మనకి డైరెక్షన్ లో, మూవీ డైరెక్షన్ లో ఆయన మోడలింగ్ అంత ఫేమస్. ఆయన కింద వాక్ చేస్తే మోడల్స్ వాళ్ళకి నెక్స్ట్ లెవెల్ అంటారు. అలాంటి ఫస్ట్ ఆయన కింద వర్క్ చేశారు అనుకోకుండా, అసలు నాకు తెలియదు ఆయన ఎవరు. నాకేదో ఒక మా ఫ్రెండ్ ఒక అమ్మాయి చెప్పిందని చెప్పి ఒక ఆర్గనైజేషన్ పట్టుకొని రిక్వెస్ట్ చేస్తే వాడికి సంథింగ్ పేమెంట్ లో చేస్తే వాడు ఇచ్చిన ఆఫర్ అది. ర్యాంప్ ఎక్కి అతను బాగా అప్రిషియేట్ చేసి, బాగుంది ర్యాంప్, చాలా బాగున్నావు, నీ హైట్ కట్ అంత సరిపోయింది అంటే. నేను లీన్ ఉన్నాను కదా అంటే, లీన్ మోడల్సే కదా ఎక్కువ డిమాండ్ ఉంది యూకే స్టైల్ అని చెప్పి ఆయన కొంచెం ఇది అప్రిషియేట్ చేసేసరికి నాకు వచ్చే బూస్టప్ వచ్చింది. లేటర్ విజయవాడకి వచ్చాను అనుకోకుండా, మా ఫాదర్ ఎక్స్పైర్ అయ్యి విజయవాడకి వచ్చాను. విజయవాడలో చూస్తే మొత్తం అందరూ వాళ్ళు కనీసం ర్యాంప్ అయిన రాదు, వాళ్ళకి ఇలా క్లాత్ వేసి ఎర్ర క్లాత్ వేసి వాక్ చేసి అనేవాళ్ళు. వాళ్ళు నాకు చెప్తారు ఇలా ఉండాలి, దీని వస్తే లెగ్స్ నుంచి దండం పెట్టాలి, మోడలింగ్ దండం పెట్టాలి. నాకు అర్థం కాదు ఏంటి ఈ డిస్ట్రక్షన్ అని చెప్పేసేవాడు అనమాట. వాడు నచ్చింది చెప్పేవాడు, అది తలగా ఇవ్వాలన్నాడు. నేను అది ఓపెన్ చెప్తాను. అలాగే కాదు, ఎవరి మాట విన్నాం కాదు. ఎందుకు అన్నా తెలియని వాళ్ళ దగ్గర, ఇప్పుడు నువ్వు యాంకర్, ఓకే యాంకరింగ్ చేసి నువ్వు చేస్తే బాగుంటుంది చెప్తే వింటా, బికాస్ యూ హ్యావ్ ఎక్స్పీరియన్స్. నాకైనా ఎక్స్పీరియన్స్ నీకు ఉంది, ఓకే నాకేం తెలియదు, సో నీ మాట వింటా. వాడి ఎక్స్పీరియన్స్ నాకు అర్థమైపోయింది, ఓకే వాడికి ఏబీసీలు కూడా రావని అర్థమైంది. ఆ దగ్గర ఎందుకు వింటాను నేను? ఓకే నువ్వు ప్రూవ్ చేసుకుంటే నేను వింటాను నీ దగ్గర వచ్చి. రమేష్ అబ్బాయి చెప్తే వింటా, వీరు చెప్తే ఎందుకు వింటా? అంటే సింపుల్. మోడలింగ్ బతకాలని నాకు ఎంత ఉన్నానన్నారు, నువ్వు కూడా బొంగు చెప్పేది అని చెప్పి నా ఓన్ స్టార్ట్ చేసి నా ఓన్ షోస్ స్టార్ట్ చేశాను. లక్కీగా అందరు నన్ను పొగేవాడు. నా షోస్ ప్రొఫెషనల్ గా ఉండేవి, జడ్జ్మెంట్స్ బాగుంటాయి నీవి, అండ్ ది వే ఆఫ్ గ్రూమింగ్ టీచ్ చేసే విధానంగా బాగుంటుంది, పర్ఫెక్ట్ గా వాక్ వస్తుందని చెప్పి అందరు నన్ను అప్రిషియేట్ చేసి తర్వాత అలాగే వచ్చినాయి. అలాగే వచ్చిందే ఇదో ఈ సర్టిఫికేట్, గిన్నిస్ వరల్డ్ రికార్డ్. అంటే ఏంటంటే బిగ్ బాస్ ఇది చాలా పెద్ద ప్లాట్ఫామ్. సో ప్రతి ఒక్కరికి ఎలా వస్తుంది తెలియదు, ఆఫర్ వస్తుంది, వెళ్ళాలనుకుంటారు చాలా మంది. సో అది ఎలా వస్తుంది, దేని త్రూ ద్వారా వస్తుంది అనుకుంటారు సెలక్షన్? ఈ గోల్డెన్ లేడీ వల్ల. ఈ గోల్డెన్ లేడీ ఉంది కదా, ఇది చెన్నైలో నాకు IMW అని చెప్పి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్లాట్ఫామ్. వాళ్ళు ప్రతి ఇయర్లీ వన్స్ అవార్డ్స్ ఫంక్షన్ కండక్ట్ చేస్తారు. అదేంటంటే ఇండియా వైడ్ టాప్ మోస్ట్ సెలబ్రిటీస్ లైక్ OTT ప్లాట్ఫామ్ లో హిట్ అయిన వాళ్ళని, మూవీస్ లో పెద్ద బ్లాక్ బస్టర్స్ వస్తాయి కదా, అలాగే 96 మూవీ ఉంది కదా మన త్రిషాది, విజయ్ సేతుపతి, ఆ మూవీ నుంచి త్రిషాకి అవార్డు వచ్చింది, ప్రియమణికి అవార్డు వచ్చింది OTT నుంచి. మోడలింగ్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఇండియా వైడ్ బాగా ఎమర్జింగ్ గా ఎవరున్నారని చూస్తే నా పేరు సజెస్ట్ చేస్తే నాకును ఇంకొక ఫీమేల్ పర్సన్ ఇద్దరు వచ్చింది మోడలింగ్ లో. అప్పుడు నాకు వచ్చిన అవార్డు ఇది యూటిలైజ్ చేస్తే అప్పుడు వచ్చిన PR టీమ్ ఒకటి చూసి దే అప్రోచ్ మీ, లైక్ మీ తమిళ్లో ఇంట్రెస్ట్ ఉంది, తమిళ్ నాకు ఇంట్రెస్ట్ లేదు, తెలుగు సైడ్ ఏమంటే రిఫర్ చేయాలంటే, దెన్ అలా కాంటాక్ట్స్ ఎక్స్చేంజ్ అయ్యి అలాగా వచ్చి ఇలా వచ్చింది. సో బిగ్ బాస్ స్టార్టింగ్ మీకు కాల్ వచ్చినప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు? అంటే నిజమే అనుకున్నారా? ఎందుకంటే అంటే ఫస్ట్ కండిషన్ ఉన్నది, జెన్యున్ కావాలా లేకపోతే ఫేక్ కావాలా ఏంది అని చెప్పి. ఎందుకంటే మోడలింగ్ మన ఆంధ్ర తెలంగాణ అంత హైలైట్ లేదని చెప్పి చాలా మంది అనుకుంటారు. మోడలింగ్ నా దగ్గర అనేవాళ్ళు మోడలింగ్ అంటే ఏంటి అనేవాళ్ళు. అలాంటిది మోడలింగ్ ని ఎంకరేజ్ చేస్తారా బిగ్ బాస్ ప్లాట్ఫామ్? బాలీవుడ్ లో విన్నాను, బాలీవుడ్ లో ఉంటారని చెప్పి. మన తమిళలో చూసాను, తమిళలో లేదు మోడల్స్ ఎవరు, తెలుగులో ఇంతవరకు అంటే ప్రొఫెషనల్ మోడలింగ్ డైరెక్ట్ గా మోడలింగ్ నుంచే వచ్చిన వాళ్ళు ఎవరు లేరు. ఇప్పుడు కౌశల్ వచ్చినా సరే దే ఇంటూ యాక్టింగ్ సైడ్, యాక్టర్ ఫేమ్ తో వచ్చారు. మోడలింగ్ ఎవరు జీరో, ఇంతవరకు వచ్చిందో ఒక్కరు లేరు. సో డైరెక్ట్ గా నన్ను తీసుకుంటారా, ఏంటి ఒరిజినల్ జెన్యున్ కావాలి అని అనుకున్నా. లేటర్ ఎప్పుడైతే మే ఆ టైంలో గోట్ ద జూమ్ మీటింగ్ మెయిల్ అంతా వచ్చాక దాని వాస్ లైక్ ఓకే ఐ వాంట్ టు డూ. ఆ రోజు నీకు ఏ వర్క్స్ పెట్టుకోకుండా ఎంటైర్ మా అమ్మని అంతా బయట పంపించి లైట్స్ అని ఆఫ్ చేసి ఎంటైర్ టీవీ స్క్రీన్ వైట్ స్క్రీన్ పెట్టుకొని జస్ట్ ఫోకసింగ్ మెడిటేషన్స్ లెవెల్లో పెట్టుకున్నాను. ఆ రోజు వచ్చారు, ఐ జస్ట్ నేను ఎలా ఉంటా బోల్డ్గా మాట్లాడేసాను. వాళ్ళకి అది నచ్చింది. సో నెక్స్ట్ మంత్ లోనే మళ్ళీ కాల్ చేసి యువర్ సెలెక్టెడ్ అని చెప్పి తీసుకున్నాను. దీనికి సెలక్షన్స్ ఉంటాయా? దే విల్ హ్యావ్ ఎ జూమ్ మీటింగ్. ఓకే.
ఆబ్వియస్లీ మీటింగ్ కొంతమందిని అనుకుంటారు, దాంట్లో ఫిల్టర్ చేస్తారు. ఆబ్వియస్లీ ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే చూస్తారు, ఓకే ఇతను ఉండగలరు టెస్ట్ చేస్తారు, మైండ్ టెస్ట్ చేస్తారు. వాళ్ళకి కామెంట్ వచ్చిన దిస్ గాయ్ అని దీని వల్ల మనకి సంథింగ్ ఏదో ఉంటుంది అన్నప్పుడు దే విల్ సెలెక్ట్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ పీపుల్. ఒకరు అగ్రెసివ్ ఉంటారు, కామ్ ఉంటారు, ఒకరేమో ఫ్లర్టీ ఉంటారు, ఒకరేమో హాట్ ఉంటారు. అలా ఒక్కొక్క టైప్ ఆఫ్ పర్సన్స్ ని ఎంచుకుంటారు. మీ మోడలింగ్ మీకు కాకుండా ఇంకెవరైనా తీసుకున్నాను అని తెలిసిందా మీకు? ఇప్పుడు అంటే స్టార్టింగ్ లో కొంతమంది తీసుకుంటారు కదా, వాళ్ళలో ఫిల్టర్ చేస్తారు. సో అలాగా మీకు మోడలింగ్ నుంచి డైరెక్ట్ కాల్ వచ్చింది, ఒకరికి వచ్చింది, నాకు ఒకటి వచ్చింది. ఫస్ట్ టైం వాళ్ళు మోడలింగ్ అన్నాడు ఎక్స్పెరిమెంట్ చేయబోతున్నాము, నువ్వే స్టార్టింగ్ మీద కాల్ వచ్చింది. కాల్ వచ్చాక కాల్లో ఏంటంటే అదే ఫస్ట్ వాళ్ళకు ఇతను ఉండగా అది కన్ఫ్యూషన్ ఉందంట వాళ్ళకు. టు బి హానెస్ట్ చెప్పింది ఏంటంటే అంతలాగా ఇంట్రెస్టింగ్ క్యాండిడేట్ కాదేమో అనుకున్నాను ఫస్ట్ నా ఫొటోస్ చూసి, అంటే డల్ ఉంటాడు. తర్వాత వాళ్ళు మాట్లాడాక దే గాట్ కాన్ఫిడెంట్ అండ్ ఇమిడియట్లీ అలాగే మేము స్టార్టింగ్ చూసేసరికి ఏంటి ఎంత అమాయకంగా ఉన్నారు అనుకోండి, ఎండింగ్ చూసేసరికి ఫినిషింగ్ బాగుంది. అమాయకం కాదు, ఫస్ట్ నాకు ఏం భయం వేసింది. టు బి హానెస్ట్ చెప్పాను, ఫస్ట్ వీక్ మొత్తం భయంలో ఉన్నా, ఉండాలా వదిలేదు. సెకండ్ వీక్ నుంచి నన్ను ఎవరైనా ఏదో తిరిగేవాడిని. ఓకే, ఇప్పుడైతే బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళిపోదాం. అక్కడికి కాదు, ఇక్కడ వెళ్ళిపోదాం. స్టార్టింగ్ హమీదాతో గొడవ పెట్టుకున్నాం, అది కూడా ఒక పెళ్లి కోసం. సో ఎందుకు, ఎలా జరిగింది? పెట్టుకోలేదు, ఆ సిచ్యువేషన్ లేదు అక్కడ. అంతే అక్కడ మార్నింగ్ మేము కామెడీగా శ్వేత నేను షమీదా కూర్చొని సంథింగ్ సౌండ్ వస్తే కామెడీ చేసుకున్నాం. వి ఎంజాయ్. షీ స్టార్టెడ్, తను నవ్వింది, శ్వేత నవ్వింది, నేను నవ్వాను. తర్వాత లంచ్ టైంలో శ్వేత గుర్తొచ్చి, శ్వేత ఏమైంది జస్ట్ మార్నింగ్ గుర్తుందా అంటే యా అన్న. దానికి హమీద ఏంటి వచ్చి దిస్ ఇస్ నాట్ రైట్, దిస్ ఇస్ నాట్ కరెక్ట్ అంటే నేనేమనలేదు. షీ స్టార్టెడ్, ఐ లవ్, ఓకే ఇంకా నవ్వాను, దాని తప్పే ఉన్నాను అన్న. నచ్చలేదు, ఓకే నీకు హర్టింగ్గా ఉన్నాను, హర్టింగ్గా ఉన్నాను నేను చెప్పు, నాకు మార్నింగ్ ఎంజాయ్ చేసి చెప్పి ఇప్పుడు మేము నవ్వుకుంటున్నాం అని చెప్పి శ్వేత కదా చెప్పింది. పొద్దున మనం ముగ్గురే కదా ఎంజాయ్ చేస్తామా కామెడీ, ఇప్పుడు మళ్ళీ నువ్వు దానికి ఓకే ఫైన్ నీకు నచ్చలేదు కదా, ఓకే యూ వాంట్ రిపీట్ అంటే తను వెళ్ళి మళ్ళీ యానిమల్స్ దగ్గర స్టార్ట్ చేస్తుంది. నేను రిపీట్ చేయని చెప్పి మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాను, ఇట్స్ అప్ టు యూ అని. ఈవినింగ్ వచ్చేసరికి అందరు కలిసి అదే తప్పని చెప్పి అంటే వాళ్ళకి ఇంకా రీజన్ దొరికాను, ఇది బాగా దొరికాను చెప్పి ఫస్ట్ పటాపటం లేపారు. అలా సరే అర్థం కాదు, ఏంటి ఇంతలాగా కోపం పెట్టుకుంటారా అని చెప్పి నాకు బాధ ఇస్తుంది. అదే అంటే లైక్ చాలా హోప్స్తో వచ్చాను. ఫస్ట్ వీక్ నన్ను నెగిటివ్గా తీసుకెళ్తున్నారు. ఏంటంటే ఒక్కళ్ళు వచ్చి నీతి వాక్యాలు పడతారు, నువ్వు ఇలా ఉండకూడదు, అది ఉండకూడదు, మనిషి అని వాడు ఇలా ఉండాలి, అలా ఉండాలి అంటే నేను మనుషులా లేదా అని నాకు ఒక డౌట్ క్రియేట్ చేశాను నాకు. తర్వాత సెకండ్ వీక్ ఎప్పుడైతే సేవ్ అయినా సెకండ్ వీక్ నుంచి ఏంద్రా అంటే ఏంద్ర పని చూసుకోరా బాబు అన్నాను. సో స్టార్టింగ్ చూసుకుంటే అమిదా కూడా కళ్ళకి ఫ్యాన్ అయిపోయింది. అదే కదా గెస్ట్ చేసింది అంతే. చెప్తాను కదా తన మంచి షార్ప్ పర్సన్ సో గెస్ట్ చేసింది అంతే. కళ్ళు ఫ్లాట్ కూడా ఏంటంటే అంటే మేము అనుకున్నాం మీ ఇద్దరి మధ్య ఏదైనా కెమిస్ట్రీ వర్కౌట్ అవుద్దేమని. నా కళ్ళు ఫ్లాట్ అయింది పింకీ. హమీదా కూడా అన్నది నాగార్జున చూపించారు అంటే గెస్ట్ చేయమన్నారు, గెస్ట్ చేసి అదే మీది మీ కళ్ళే గెస్ట్ చేసి. ఓకే, సో మన నటరాజ్ మాస్టర్ విషయానికి వస్తే నటరాజ్ మాస్టర్ కి మీకు అస్సలు ఒక క్షణం కూడా పడేది కాదు. ఏంటంటే మాస్టర్ ఎలాగంటే ఆయన ఎవరు నమ్మట్ చేయకూడదు, ఆయన ఏం అనకూడదు, ఆయన అంటే కూడా ఏం కూడకూడదు, అదే ఆయన ఉన్న పాలసీ. సో నాకేంటంటే ఫస్ట్ వీక్ అంటే ఒక మాట అనేసారు ఆయన పుసుకున్న వర్స్ట్ పర్ఫార్మెన్స్ లో ఉమన్ కార్తీ చేసరికి నా మీద నాకు అది తీసుకోలేకపోయారు. ఓకే దిస్ ఇస్ నాట్ రైట్. నేను గొడవైంది, నేను గొడవ ఫైట్ చేసింది కూడా ఉమన్ కోసమే. సిరీకి సపోర్ట్ గా నేను ఉంటున్నా ఆ గొడవలో. యానీ మాస్టర్ ఉన్నారు, యానీ మాస్టర్ గొడవ వేసుకుంటుంది. అక్కడ ఏంటంటే అమ్మాయి అయిపోయేసరికి వీళ్ళు ఏంటంటే అందరూ కలిసి కాంటాక్ట్ చేశారు. అమ్మాయికి ఎక్స్పెక్ట్ ఇవ్వట్లేదు, అమ్మాయి జాతికే అమ్మాయి జాతికే నీకు ఒక పర్సన్ ఎక్స్పెక్ట్ ఇవ్వలేదని చెప్పు, ఐ అగ్రీ. ఆమె పెద్ద మనిషి అలా చెప్తే నేను వింటాను. ఉమెన్ జాతికి అంటే నేను అది తీసుకోను, మానస్ తీసుకో అది. అందుకే నెక్స్ట్ వీక్ ఏమైందంటే సెకండ్ వీక్ మాకు టీమ్స్ డివైడ్ అయిపోయేసరికి ఇద్దరు మాటిలో ఉన్నారు. అదే అనుకున్నా. థర్డ్ వీక్ ఎప్పుడైతే వచ్చిందో థర్డ్ వీక్ నాకు దొరికేది వేసాను. ఎప్పుడైతే ఆయన మళ్ళీ నాకు ప్రొవోకింగ్ చేశాను, నేను రివర్స్ ప్రొవోకింగ్ చేసేవాడిని.
అదే కదా. ఇంకోటి కూడా మామూలు హౌస్ లో ఉన్నప్పుడు ప్రొవోకింగ్ చేసేవాడు, నేను అదే ఉంటాను. ప్రొవోకింగ్ చేస్తే నీ లెవెల్ ఆఫ్ మెచ్యూరిటీ వదిలేస్తాను, బట్ స్టిల్ నేను చేస్తాను. నాకు స్లెడ్జింగ్ ఇష్టం, క్రికెట్ లో కూడా నేను స్లెడ్జింగ్ చేస్తాను ఎక్కువ. ఓకే, నాకు స్లెడ్జింగ్ అంటే క్రికెట్ చూస్తాను, స్లెడ్జింగ్ అయితే నేను చూస్తాను. క్రికెట్ అంటే మ్యాచ్ ఇంట్రెస్టింగ్ గా చూస్తాను, కానీ స్లెడ్జింగ్ అయితే ఇంకా ఇంట్రెస్టింగ్ గా చూస్తాను, మ్యాచ్ రిపీట్ చూసుకొని చూస్తాను. సో నేను అలాగా ఎవరైనా ఉంటే రెచ్చగొడితే ఇంకా రెచ్చగొడతాను, గెలుపుతాను కావాలని. అది ఇప్పుడు హౌస్ లో చూసుకుంటే మీకు ఒకసారి గొడవాడుకుంటారు, సో మళ్ళీ 24 hours కూడా మీరు కలిసే ఉంటారు. సో నువ్వు నేను ఇప్పుడు గొడవాడుకున్న తర్వాత మళ్ళీ నీతో మాట్లాడాలన్నప్పుడు కొంచెం ఫీలింగ్ అంతే కనెక్ట్ అవ్వదు, మరి ఎలా మేనేజ్ చేసేవారు? ఇప్పుడు రూమ్ ఉంది కదా, ఈ రూమ్ మొత్తం లాక్ అయిపోయి ఉంది కదా ఇప్పుడు ప్రెసెంట్. ఈ రూమ్ లో ఇంకా మనం ఇద్దరు పట్టుకున్నాము, ఇంకా ఆప్షన్ ఉండదు ఈవినింగ్ అయ్యాక. ఓకే, మన మొహాలు చూసుకుంటాం, కొత్త మొహాలు రావు. సో ఆబ్వియస్లీ ఏదో చోట నీ అవసరం నాకు పడింది, నా అవసరం నీకు పడింది, ఖచ్చితంగా తేకాల్సిందే, మాట్లాడాల్సిందే, అంతే. అది బయటకు వచ్చాక అవ్వదు మళ్ళీ, అక్కడ వరకు బయటకు వచ్చాక అంత సినిమా లేదు. మళ్ళీ బయటకు వచ్చాక ఎవరు దేకరు, ఎవరి పనులు ఆగుతుంది, ఎవరు దేకరు. హౌస్ లో వరకు అక్కడ వరకు తప్పదు, ఇంకా అది ఇంకా అవసరం పడింది ఖచ్చితంగా. నాకైనా పడింది, వాళ్ళకైనా పడింది, ఎవరికైనా పడింది అవసరం. సో ఖచ్చితంగా అది మాట్లాడాల్సిందే. ఓకే, సన్ముఖ్, సిరి నీకు బెస్ట్ ఫ్రెండ్స్ అందరు లోపల, బయట కూడా ఫ్రెండ్స్? బయట అంటే టు బి హానెస్ట్ ఎవరితో బిజీగా ఉన్నారు, నేను నా పనిలో ఉన్నాను, వాళ్ళ పనిలో ఉన్నాడు. సో హౌస్ లో మీరు చూసినంత అయితే బయట అయితే లేదు హానెస్ట్. అంటే అంతైతే మేము క్లోజ్ అయితే మేము ఇది ఎప్పుడైనా ఏదైనా ఈమెయిల్లో కలిసి హాయ్ అంటే హాయ్, బాయ్ అంటే బాయ్, ఓకే ఓకే. బిఫోర్ బిగ్ బాస్, ఆఫ్టర్ బిగ్ బాస్ ఎప్పుడైనా అంతేనా? ఏం బిఫోర్ బిగ్ బాస్, ఆఫ్టర్ బిగ్ బాస్ అని నాకు ఇదే కదా, నా ఫస్ట్ టైం కాబట్టి. బిగ్ బాస్ లో అయితే ఐ వాస్ లైక్ ఓకే ఫైన్. నేను బిగ్ బాస్ కి వెళ్ళక ముందు నీకు సమస్య తెలుసా? లేదు, వచ్చాక బిగ్ బాస్ లోపల తెలుసు నాకు, ఎవరు తెలియదు నాకు. ఒక కాజల్ మటుకు నేను కపుల్ ఆఫ్ టైమ్స్ మీట్ అయ్యా ఒక ఫ్యామిలీ ఫంక్షన్ లో. కాజల్ని రవితో ఒక ఈవెంట్ చేశా, మోడలింగ్ ఈవెంట్. అప్పుడు రవి తమన్నా హీరోయిన్ తమన్నా ఉంది, నటరాజ్ మాస్టర్ తమన్నా కొరియోగ్రాఫర్ వచ్చారు. అప్పుడు రవిని నటరాజ్ మాస్టర్ కలిశాను, ఇప్పుడు 18 లో. అప్పుడు నేను మోడల్ గా నాకు షో జరుగుతుంది, అప్పుడు కలిశాను. లైక్ రవికి అది గుర్తుకోలేదు యాక్చువల్లీ, నటరాజ్ మాస్టర్ గుర్తుపెట్టాడు, నువ్వే కదా అని చెప్పి. రవి అయితే ఓకే ఓకే గుర్తురాట్లేదు కదా, సారీ రా అన్నాడు. అంటే అప్పుడు కలిసాము, తర్వాత మధ్యలో ఎవరు నా ఫ్రెండ్షిప్ అయితే లేదు లోపలికి. అంటే సో లోపలికి వెళ్ళాక కొన్ని రోజులు ట్రావెల్ అయిన తర్వాత మీరు ఒక గ్రూప్, అంటే ఒక బెస్ట్ ఫ్రెండ్స్ గా అందరికీ అనిపించింది. సో ఎలా అనిపించింది నీకు ఆ ఫ్రెండ్షిప్, ఆ బాండింగ్? అంటే నాకు ఎక్కడ అంటే ఫస్ట్ వీక్ హానెస్ట్ ఫస్ట్ వీక్ మొత్తం సన్నీతో ఉండేవాడిని, గుర్తుంటుంది. ఫస్ట్ సన్నీ నాకు మొత్తం సన్నీతో ఎక్కువ షేర్ చేసుకునేవాడిని. సన్నీతో కూర్చోవడం, జిమ్ చేయడం కానీ, లేకపోతే మా పూల్ పక్కన పూల్ చేస్తూ కూర్చునేవాళ్ళం, మిత్రం కూర్చునేవాళ్ళం. సన్నీనే అసలు ఫస్ట్ కన్వర్సేషన్ సొల్లు కబుర్లు చెప్పుకునేవి సన్నీతో చెప్పుకునేవాడిని. ఫస్ట్ వీకెండ్ ఎక్కడైతే నాకు వర్స్ట్ పర్ఫార్మెన్స్ ఉన్నప్పుడు సిరి షన్ను ఇద్దరు కలిసి కొంచెం నాకు సపోర్ట్ చేసేసరికి నాకేంటంటే ఆ టైంలో ఒక టైప్ ఆఫ్ బాండ్ వచ్చింది. అంటే ఓకే నా కోసం ఇది ఉంచినప్పుడు ఆ గ్రాటిట్యూడ్ ఉంటుంది నాకు, ఇప్పటికీ ఉంటుంది. ఇప్పటికీ స్టిల్ దే ఆర్ బిజీ, స్టిల్ ఐ యూస్ టు కాల్ దెమ్ సమ్ టైమ్స్. ఓకే, ఐ అండర్స్టాండ్ ద బిజీ షెడ్యూల్, బట్ స్టిల్ నా సైడ్ నుంచి నా ఎఫర్ట్ పెడుతుంటారు. ఇప్పుడు కొంతమంది షన్ను ఫ్యాన్స్ కానీ సిరి ఫ్యాన్స్ కానీ వచ్చి వాళ్ళతో ఇది చేయి, వాళ్ళతో రీల్స్ చేయి అంటే అది దానికోసం నేను ఒకసారి కపుల్ ఫ్రెండ్స్ అడిగాను కూడా, అదే మీ వాళ్ళు అడుగుతున్నారా వీ కెన్ ట్రై అన్నట్టుగా అడిగాను. దే ఫెల్ట్ లైక్ దే ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్, దెన్ ఫైన్. ఇఫ్ దే ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఐ కాంట్ ఏబుల్ టు ఫోర్స్. 1 or 2 times అడుగుతాను, వద్దనుకుంటే ఐ వాస్ లైక్ ఓకే ఫైన్. అది వాళ్ళు అర్థం చేసుకుంటారు, ఫ్యాన్స్ అర్థం చేసుకోవాలి. బికాస్ నేనేదో ఇచ్చేస్తున్నట్టుగా వాళ్ళు ఫీల్ అవుతున్నారు, అది వాళ్ళు కూడా చేస్తున్నాం. బట్ స్టిల్ ఏంటంటే ఎక్కడ ఉన్న టాపిక్ అక్కడ వాళ్ళిద్దరు నాకు స్టాండ్ చేసిన చెప్పి ఐ వాస్ ఫెల్ట్ లైక్ ఓకే ఫైన్, అట్లీస్ట్ వీళ్ళిద్దరు సపోర్ట్ ఉంది నాకు హౌస్లో అని చెప్పి. దెన్ ఐ స్టార్టెడ్ షేరింగ్ ఆల్ ది థింగ్స్ టు షన్ను. అయితే సిరిగా అప్పుడు కనెక్ట్ అవ్వలేదు ఎక్కువ, షన్ను ఎక్కువ ఉండేవాడు నాకు. ఆ సెకండ్ వీక్ నుంచి వస్తే షన్నుతో కూర్చున్నాను, ప్రతిరోజు షన్నుతో నేను కూర్చున్నవాడిని. వాళ్ళని నామినేట్ చేశాడు అప్పుడు సెకండ్ వీక్లో చేసి, వాడు నాకు చెప్పాడు నేను నామినేట్ చేస్తున్నాను వాళ్ళ బికాస్ ఆఫ్ దిస్ రీజన్, నువ్వు లాస్ట్ వీక్ లాగా ఉంటే నాకు దబ్బదు, నేను ఇంకా చూడండి ఓకే ఫైన్ నామినేట్ చేయని చెప్పాడు. చేశాడు, ఓకే ఫైన్. ఐ వాస్ లైక్ ఓకే ఓకే ఆ రీజన్ నాకు వ్యాలిడ్ అనిపించింది. నెక్స్ట్ వీక్ ఆ వీక్ నుంచి కొంచెం చేంజ్ చేశాను, అది చెప్పినట్టుగానే కొంచెం డెవలప్ అయ్యి ఆడాను.
అసలు అప్పుడు నాకు అనిపించింది ఓకే ఫైన్. 5th వీక్కి నాకు చాలా మంది చెప్పి 5th వీక్ నుంచి చాలా ఇది ఓట్ బ్యాంక్ పెరిగింది నువ్వు అని అన్నారు. ఓకే ఫైన్. నీలో కూడా చేంజ్ చేసి చూడాలనుకున్నా అది ఖచ్చితంగా వచ్చారు మైండ్. అండ్ ఇప్పుడు బిగ్ బాస్ అయిపోయిన తర్వాత సిరీస్ అమ్మ గురించి బయట చాలా మాట్లాడుకుంటారు. సో అది యాజ్ ఎ ఫ్రెండ్ గా నీకు ఎలా అనిపించింది? బాగా అనిపించింది కాబట్టి కదా బిగ్ బాస్ లో ఫుటేజ్ పంపించాను, వీడియో ఫుటేజ్ లాగా. ఇలా అనుకున్నారు సంథింగ్ అని వాళ్ళకి చెప్పాను ఇంట్లాగా. బట్ లేటర్ బయటకు వచ్చాక రైట్ నౌ ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్, అంతా కూల్ అయిపోయింది కదా. వాళ్ళు వర్క్స్ లో ఉన్నారు, హ్యాపీ. సో ఎవరు వాళ్ళు విడిపోవడం కూడా విడిపోవాలని అడిగా ఉండదండి. విడిపోయానంటే వాళ్ళ హస్బెండ్ వైఫ్ విడిపోవడానికి వాళ్ళ ఫ్రెండ్స్ అనుకున్నారు కదా, అంతకన్నా ఎక్కువగా అనుకున్నారు కదా మ్యారేజ్ చేసుకుందాం అనే వరకు వచ్చింది. ఎవరు అది సన్ముఖంలో మన దీప్తి శ్రీరామ్ గురించి చెప్తున్నారా? నేను చెప్పి మీ సిరీ గురించి చెప్తున్నారు. అది వాళ్ళ ప్రైవసీ అండి, వాళ్ళ పర్సనల్ థింగ్. మనం ఎందుకు తెలుగుతాం, మనకెందుకు అది. అంటే దీని వల్లే విడిపోయారని జనాలు టాక్ కదా. అది నాకు తెలియదు. చూపి ఫ్యాన్స్ నాకు చెప్తే కానీ తెలియదు కదా. వాళ్ళు వచ్చినప్పుడు అది దీని వల్ల ఈ గొడవ వల్ల మీరు విడిపోయారు అంటే నాకు చెప్పి దాని నాకైతే చెప్పలేదు. నేనైతే అడగను కూడా. చాలా మందికి తెలుసు, బట్ మీకు ఒక్కరికే తెలియదు. నాకు తెలియదు. నాకు ఒకరు చెప్తే నేను అమ్మను. ఓకే నాకున్న బ్యాడ్ క్వాలిటీ అదే. నాకైతే నేను అడగను, ఎందుకు అది ప్రైవసీ మ్యాటర్. వాళ్ళు నాకు చెప్పలేదు. సో నాకు తెలియదు. ఆనెస్ట్ గా మాట్లాడుతున్నారు. నేను ఆనెస్ట్ గా ఒక క్వశ్చన్ అడుగుతున్నా. ఇప్పుడు సన్ముఖ్ గురించి చూసుకుంటే బయట యూట్యూబ్ లో తనకంటూ ఒక క్రేజ్ ఉండేది. సో బిగ్ బాస్ లోకి వెళ్ళడం వల్ల తనకు మైనస్ అయిందని అనుకుంటారా, ప్లస్ అయింది అనుకుంటారు? వాడికి బిగ్ బాస్ ఫ్యామిలీ ఆడియన్స్ చాలా మంది దగ్గర అయ్యాడు. ఓకే ఈవెన్ విజయవాడలో నా ఫ్రెండ్ నేను వెళ్ళినప్పుడు కూడా మా ఇంటి సర్కిల్ సరౌండింగ్స్ ఆంటీస్ కూడా అడిగారు, మా షణ్ముఖ్ నీ ఫ్రెండ్ కదా బాగా ఆడేదమ్మా, బాగా మంచి పక్కలు అన్నాడు. అంటే ఫ్యామిలీ ఆడియన్స్ అంతవరకు ఎవరు మాట్లాడుతున్నారు. ఆబ్వియస్లీ పెరిగింది. వాడికి వెళ్ళే ముందు ఎంత 1.5 మిలియన్స్ ఉంది, వచ్చిన తర్వాత 2.5 ఎంత మిలియన్స్ ఉంది. ఇస్ ద ఆన్సర్, సింపుల్ ఆన్సర్. పెరిగింది. రన్నరప్ అయ్యాడు. రన్నరప్ అంటే 4 కోట్ల వరకు పడాలి. 4 కోట్ల వరకు పడిందంటే వాడి అచీవ్ అంతే. సో ఓకే, ఇప్పుడు బిగ్ బాస్ లో మీకు హెల్త్ బాగాలేదని వచ్చేసి, ఎందుకంటే మీ గేమ్ బాగాలేదని కాదు, ఇంకోటి ఏం కాదు, నిజంగానే హెల్త్ బాగాలేక కనిపిస్తుంది. అంటే కొంతమంది ఆడియన్స్ ఏమంటారు అంటే ప్రతి సీజన్ కూడా ఎవరినో ఒకరిని అంటే గేమ్ పరంగా చూసుకుంటే తను పర్ఫెక్ట్ గా ఉంటాడని ఏదో రీజన్ తో పంపించేస్తాను అన్నారు. రిపోర్ట్స్ చూపిస్తాం. వాళ్ళతో మా అమ్మ ముట్లు మా అమ్మ అన్నది. నాకు యాక్చువల్ వర్టిగా ఉంది, యాక్చువల్ ప్రాబ్లమ్ అయితే ఉంది, ప్రీవియస్ గా కూడా ఉంది. బట్ ఏంటంటే అక్కడ క్లోజ్ ఎన్విరాన్మెంట్ లో వర్టిగా వచ్చినప్పుడు ఏం చేస్తారంటే అంటే మనకి ప్రిన్సెస్ అంతా కొంచెం అంటే మనం కోరుకున్నట్టుగా ఉండాలి. ఫుడ్ కానీ మనం కోరుకున్నట్టుగా ఉంటేనే మన మైండ్ ప్రెజెంట్ ఉంటుంది. లేకపోతే టార్చర్ ఎక్కువ ఉంటుంది. అంటే నేను ఏం చూసినా సరే తిరిగిపోతున్నట్టుగా అనిపిస్తుంది, భూమి రివర్స్లో ఉన్నట్టుగా అనిపిస్తుంది. సో ఆ టైంలో ఇప్పుడు ఏముంది అప్పుడప్పుడు నాకు ఇప్పటికీ ఒకసారి షూటింగ్స్లో మనం షూటింగ్లో కూడా వచ్చింది. నాకు మధ్యలో షూటింగ్స్ మధ్యలో షార్ట్లో బియర్ బాటిల్ కొట్టాడు. అది ఒక సంథింగ్ షుగర్ బాటిల్ తెచ్చి కొట్టాడు, గట్టి తగిలిన కాసేపు నాకు ఇది ఒక 1-2 hours అలాగే ఉంది. అది అప్పుడు స్ట్రైక్ అవుతుంది ఏదైనా ఇంజూరీ అయినప్పుడు. కానీ బిగ్ బాస్ అసలు ఏమైందంటే కంటిన్యూస్ టాస్క్ ఆడేసరికి కింద నేను అసలే దొడ్డేస్తుంటాను కింద పైన టాస్క్ విషయంలో. అది ఫస్ట్ నుంచి ఇప్పుడు నేను రాసిన మ్యాచ్ రవి మ్యాచ్ అందరూ సైలెంట్ గా ఆడుతుంది, ఒకరిని అగ్రెసివ్ గా ఆడి అందరి మీద అడిసి కాల్ చేశాను మ్యాచ్ లో. సో నాకు ఇది ఉంది. సో అలాగా ఆడి తెచ్చుకుంది నాకు అన్ని తెచ్చుకున్నాను. బిగ్ బాస్ టీమ్ సపోర్టెడ్ మీ. ఇంకా యాక్చువల్ బిగ్ బాస్ హిస్టరీలో సీక్రెట్ రూమ్ లో ఎక్కువ రోజులు ఉంది, హైయెస్ట్ నేనే అంట. 6 days, 3 days ఇస్ డెడ్ లైన్, 2 days మ్యాక్స్, 3 days ఇస్ డెడ్ లైన్. అలాంటి నేను 6 days వచ్చాడు. ఎంటైర్ ఇంగ్లీష్ లో కూడా ఇంతవరకు ఎవరు లేరంట, ఇంగ్లీష్ బిగ్ బాస్ లో కూడా, బిగ్ బ్రదర్ కూడా నేనే ఉన్నాను. సో దే వాంట్ మీ టు గో ఫర్ గేమ్. యాక్చువల్లీ సాటర్డే మార్నింగ్ పంపించే రోజు కూడా వీ హ్యావ్ కన్వర్సేషన్. యాక్చువల్లీ మమ్మీతో ఫోన్ కాల్లో నేను నాకు సార్ మాట్లాడారు, డాక్టర్స్ వచ్చాడు, అందరు కూర్చొని డిస్కషన్ అయితే అప్పటికి బిగ్ బాస్ టీమ్ వాళ్ళు ఓకే టు సెండ్ హిమ్, దానికి కావాలి మెడిసిన్స్ ప్రొవైడ్ చేస్తాం. డాక్టర్స్ ఉన్నాను. లైక్ నాకు కొంత సింటమ్ వచ్చింది కదా, ఆ సింటమ్ అనేది ఏంటంటే ప్యానిక్, బాడీ తీసుకోలేకపోతుంది, అది ప్యానిక్ అండి, అది ఒక సింటమ్ అంట. మామూలుగా ఎవరికైనా ఎక్కువ సఫర్ అయితే మలేరియా వచ్చిన ఒకసారి మీకు మలేరియా వచ్చిన సరే సంథింగ్ ఏదో సింటమ్స్ లాగా కనిపిస్తుంది బాడీలో, అలా ఎక్కువ సివియర్ వస్తే
మీకు అన్న పాము సింటమ్స్ వస్తుంది, పాము పాకినట్టు వస్తాయండి. అది నాకు చెప్పేవాళ్ళు తెలియదు, డాక్టర్స్ చెప్పేవాళ్ళు. సో డాక్టర్ చెప్పేది కొంచెం ఎక్కువ అవుతుంది, పంపిస్తే కొంచెం సెట్ అవుతుంది బాడీ, లేదా మళ్ళీ ఎక్కువ అయ్యి మళ్ళీ అబ్బాయి పడిపోతాడు హౌస్ లో. రైట్ నా గుడ్. సో ఓకే, బిగ్ బాస్ లో చూసుకుంటే ఇంతకు ముందు కూడా లవ్ కపుల్స్ అనేది ఒక స్టార్ట్ అయితే ఆ జర్నీ కొంచెం ఎండింగ్ వరకు వెళ్తుందని ఒక టాక్. సో మీరు వెళ్ళాక ఫ్రెండ్షిప్ మీద ఎందుకు ఉండిపోయారు, లవ్ ట్రాక్ లో వెళ్ళలేదు? లవ్ ట్రాక్ నాకు లవ్ ట్రాక్స్ ఇంకోటి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వశ్చన్ కూడా మాలో ఉండిపోయింది. సో లవ్ ట్రాక్ అనేది అది నిజంగా జెన్యున్ గా ఫీలింగ్స్ వస్తాయా, లేకపోతే ఏదో బిగ్ బాస్? నేను చెప్తాను కదా, నేనైతే ఫ్లర్ట్ చేస్తాను. నెక్స్ట్ అమ్మాయి కూర్చుంటే అమ్మాయి ఫ్లర్టింగ్ అయిపోతుంది. చెప్తాను కదా, ఫ్లర్టింగ్ మటుకు చేస్తాను. అది నాకు జెన్యున్ గా చేస్తాను నేను. ఓకే, అదే లవ్ ట్రాక్ ఉంటేనే వర్కౌట్ అయ్యింది అంటే నాకైతే నచ్చదు. బిగ్ బాస్ టాస్క్ ఇచ్చి ఎవరైనా అమ్మాయిని ఫ్లర్ట్ చేసి టాస్క్ పడేయాలరా అంటే చేస్తాను, ఫస్ట్ అందులో చేస్తా మళ్ళీ. అంతేకాని నేను కావాలని కంటెంట్ లో చేయమని చేయను. అందుకే నేను హౌస్ ఏంటంటే ఇప్పుడు జెన్యున్ గా చెప్పాలంటే ఒక అమ్మాయి మీద తిరగడానికి అందరికీ ఉదయం. ఓకే, ఐ ఎంజాయ్ ఉదయం. ఓకే, ఒక అమ్మాయి అయితే తిరగలేదు కాబట్టి నాకు హ్యాపీగా అనిపించింది. లేదంటే 20 రోజులు వస్తాయి ఎందుకు దాంతో దాన్ని నామినేట్ చేయలేదు. ఇప్పుడు సింపుల్ అండి, హౌస్ లో ఉన్నప్పుడు నేను ఒక అమ్మాయి క్లోజ్ అయ్యాను. ఎగ్జాంపుల్ రమ్మల్ ఏబి, ఏదో నేను క్లోజ్ అయ్యా. ఓకే, బి ఉంది కదా, బికి ఏకి గొడవ అయింది. ఏమైంది, నేను నీకు క్లోజ్ కదా, నేను బి నామినేట్ చేయాలి. బీకి నా గొడవ లేకుండా నామినేట్ చేయాలి. సింపుల్, అలా అవుతాయి లోపల చాలా మంది డిస్కషన్ చేయని. అలాగే నాకు అది ఇష్టం లేదు. నాకేంటంటే ఎలా పోతే పో, నాతో నడవడం చాలు. నేను ఆర్నమెంట్స్ నాకు సంబంధం లేదు. నేను గేమ్ నా గేమ్ నేను ఆడుకుంటాను అంతే. నాకు ఒకరు వచ్చి నువ్వు ఇలా ఎలాగా అని చెప్తే నేను హౌస్ లో మంది చెప్తాను, వాళ్ళని కూడా పొడాలంటే అంతే. ఓకే, ఇప్పుడు బిగ్ బాస్ జనాలు అదొక స్క్రిప్టెడ్ షో అని అంటున్నారు. సో దానికి మీ ఒపీనియన్? కాదే, స్క్రిప్టెడ్ కాదు. వాళ్ళు హౌస్ లో తీసుకుని వదిలేస్తారు. వాళ్ళు ఇచ్చే టాస్క్లు ఇస్తారు, టాస్క్ అనౌన్స్మెంట్. ఇలాంటి టాస్క్ ఉందా బాబు, ఈ టాస్క్ ఇలా ఉండబోతుందని చెప్తారు. అది నువ్వు ఎలా ఆడుతావని నీ కర్మ. నువ్వు ఆటలు కూర్చుంటావా అని నీ ఇష్టం. లేదు నేను చింపేస్తాను పొడి చేస్తాను నీ ఇష్టం. లేదు పడిపోతాను దొల్లేస్తాను అనేది నీ ఇష్టం. అది నీ మైండ్ సెట్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది అంతే. అందుకే ఇప్పుడు ఇంకా ఈ ప్యాంట్ ఓపెన్ చేస్తే మొత్తం ఇదంతా స్టాటిక్ ఉంటుంది. బిగ్ బాస్ మెమరీస్ అన్నమాట. అప్పుడు సెకండ్ సీజన్ లో గీతా మాధవి ట్యాటూ ఇచ్చినట్టు నాకు బిగ్ బాస్ ట్యాటూ వేయకుండానే పెద్ద ట్యాటూ ఇచ్చింది. ఇంకా బాగా ట్యాటూ అది ఏం తగ్గట్లేదేమో ఇప్పటికీ పోవట్లే మార్క్స్. సో ఓకే, ఫైనల్ గా బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చాక ఎలా ఉంది? యా, నాకైతే చెప్పాను కదా, బిగ్ బాస్ బయటకు వచ్చాక నేను అనుకున్న విధంగా ఎలా అనుకున్నా అది వెళ్తుంది తిరిగి వెళ్తాయి. నా ఎదర్ 500 మూవీ ఉంది, అది బ్రాండ్ చేయబోతున్నాను. ఎలా బ్రాండ్ అనేది తర్వాత అనౌన్స్మెంట్ చేస్తాము. ఇటు నీకు కొత్త అనౌన్స్మెంట్ ఉంది. అనౌన్స్మెంట్ కొన్ని సర్ప్రైజెస్ ఉన్నాయి. కొత్త వాళ్ళు వస్తారు పెద్ద ఇవ్వలే. సో అవన్నీ తర్వాత చెప్తాను. బట్ స్టిల్ ఒక నెక్స్ట్ 2 years డెఫినెట్గా చెప్తాను. నా ప్రాజెక్ట్ అనేది ఒక మంచి ప్రెషియస్ ప్రాజెక్ట్ అయింది ఫస్ట్ షో. ఎందుకంటే నేను ఒకటి స్టార్ట్ చేస్తే అది మధ్యలో అందరిలాగా కాకుండా నేను ఫోకస్ చేసుకుని వెళ్తాను. ఓకే, అందుకే యాక్టింగ్ మీద కూడా వచ్చావు. అదే చెప్తున్నాను, నేను అనుకుని వచ్చాను. తినేసప్పుడు అనుకున్నాను. అందుకే వచ్చి మోడలింగ్ వచ్చింది. మోడలింగ్ టాప్ వెళ్తేనే కాంటాక్ట్ వస్తుంది, తెచ్చుకున్నాను. ఈ మోడలింగ్ గేమ్తో బిగ్ బాస్కి వెళ్తే బిగ్ బాస్ నుంచి రావచ్చు అనుకుని వచ్చిన కాంటాక్ట్స్ బిల్ చేసుకున్నాను. ఇంకా కొంతమంది ఏంటంటే బిగ్ బాస్ కోసం బయట మాట్లాడుతున్నారు, మనీ కట్టి కూడా బిగ్ బాస్ లోకి వెళ్తానని ఒక రూమర్ అయితే ఉంది. నేనేం కట్టలేదు, నాకు అది తెలియదు. బికాస్ అనేది ఎవరు అప్రోచ్ అవ్వలేదు. సో నాకైతే ఏదో పేమెంట్ ఇచ్చారు. ఓకే, బికాస్ మా హౌస్ ఇంతకు ముందు చూస్తే విజయవాడలో లైక్ ఇల్లు ఇప్పుడు చూస్తే ఇంత సాధారణంగా ఉంది. అంటే మా అమ్మాయిని చక్కగా అన్ని పని చూసుకొని అమర్చుకున్నాను. సో నాకైతే బిగ్ బాస్ వల్ల ఏదో పేమెంట్ మంచిగా వచ్చింది, హ్యాపీ. ఓకే, ఇప్పుడు బిగ్ బాస్ 5 seasons అయ్యాయి. ఓటీటీ అంటే ఒక ఎక్స్పెరిమెంట్ పెట్టారు. సో దాని మీద నీ ఒపీనియన్ ఎలా ఉందని అనుకుంటాను? అంటే ఓటీటీ అనేది అంటే హాట్స్టార్ సబ్స్క్రిప్షన్ అవ్వకుండా ఆలోచిస్తారు కాబట్టి ఫస్ట్ ఈజ్ ఎ గుడ్ ఎక్స్పెరిమెంట్. ఏంటంటే 24 hours టెలికాస్ట్ అనేది ఇంకా మన బిగ్ బాస్లో అసలు చాలా మంది తెలియదు. 1 hour టెలికాస్ట్లో ఏంటి ఇంతేనా అనుకుంటారు.
బట్ మేమంతా కాల్ నొప్పులకి నామినేషన్స్ తెలుస్తున్నాయి ఇప్పుడు బాగా ఉన్నది. నామినేషన్స్ 4 hours నుంచి ఉంటాం, 4-5 hours నామినేషన్స్ అవుతాయి. ఏదైనా టాస్క్ ఇచ్చారంటే 2 days ఉంటుంది. మాకు చూపించేది మనకి 1 hour చూపిస్తే కట్ చేసి చూపిస్తారు ½ an hourలో. బట్ మాకు వచ్చేకి 48 hours టాస్క్ అయ్యింది. కంటిన్యూ టాస్క్లో ఉంటాం. అది ఎలాగా ఫీల్ ఉంటుంది, ఎలా తిట్టుకున్నా అవన్నీ కూడా చూసుకుంటే ఇప్పుడు జనాలకి బిగ్ బాస్ లోపల ఉన్న వాళ్ళకి ఇలా ఉంటుంది, ఇంత నాకు ఉంటుందా, అదే ఇలా ఫేస్ చేస్తారా అని చెప్పి చిన్న చిన్న హింట్స్ అది తెలుస్తాయి, వాళ్ళు చిన్న నాలెడ్జ్ వస్తుంది దాని మీద. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ బ్రో. అండ్ ఇంటర్వ్యూ మంచిగా ఇచ్చింది అండ్ చిన్న ర్యాపిడ్ ఫైర్. బిగ్ బాస్ 5 కంటెస్టెంట్ జెస్సీతో చిన్న ర్యాపిడ్ ఫైర్ అవుతాం సరదాగా. ఇంట్రెస్ట్. హాయ్ బ్రో. హాయ్. సరదాగా కాసేపు మాట్లాడేసుకుందాం. సో ఇప్పుడు మీరు ఒక పడవలో వెళ్తున్నారు, మీరు సన్ను సిరి ఉన్నారు. సో వాళ్ళలో ఒకరిని బయటికి తోసేయాలి. ఎవరిని తోసేస్తారు? నేను ఎందుకు అసలు ఆ పడవలో ఎందుకు వెళ్తాను? నాకు పడవ మీరు ముగ్గురు వెళ్ళే పడవలో నేను పడవలో వెళ్తే చెప్తాను తెలియదు. నేను ముగ్గురు పడవలను నీ పడవలో వెళ్తే సింగిల్ పక్కన 2 అమ్మాయిలు అనుభవం కావాలి, లేదా సమంత కాదు. అదే ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఎందుకు నాకు మీరు ముగ్గురు బిగ్ బాస్ హౌస్ లో ఒక టీం చెప్పేదండి. అది టైటన్షిప్ ముడిపోయి టైటన్షిప్ అయినా సరే 2 అమ్మాయిలతో ఉంటానంటే 2 ఒక అబ్బాయి ఒక అమ్మాయితో పాటు ఉన్నాం. ఫ్రెండ్స్ అసలు ఫ్రెండ్స్ అసలు చెప్తున్నా ఫ్రెండ్స్ అసలు ఉన్నాను. నేను ఉంటే ఎవరైనా 2 అమ్మాయిలు హాట్ చిక్స్ ఎక్కడ ఉంటారు, అప్పుడే పడగలుగుతాం కూడా. ఓకే, అది ముడిపోయినా పడలేదు. నీకోసం క్వశ్చన్ కూడా మార్చేస్తా. హమీదా సిరి ఒకళ్ళు ఉంచాలి, ఒకళ్ళు ఉంచాలి. ఆబ్వియస్లీ సిరి ఉంచుతా, ఆబ్వియస్లీ ఫస్ట్. ఎందుకని ఫ్రెండ్ ఎక్కువ కనెక్షన్ ఉంటుంది సిరి. బట్ నీకు హమీదాతో కనెక్షన్ లేదు. ఏ ఉన్నట్టుంది, లవ్ యూ అని ఎక్కడ చెప్పినట్టుంది. నేను చెప్పాను, నేను అందరూ చెప్తాను. అదే లవ్ యూ అని మార్నింగ్ నుండి చెప్పాను, అందరూ చెప్పాను సార్ లవ్ యూ అనేది. బట్ సిరితో బాండింగ్ తో లవ్ యూ. ఓకే, సో అది డిఫరెన్స్. ఇప్పుడు వరకు సెలబ్రిటీల్లో ఎవరి మీద క్రష్ ఉందా? ఎందుకు ఉండదు. సమంత ఆల్ టైమ్. నేను సమంత అనుకున్నా అంటే ఎప్పటికైనా నేను సమంత పక్కన యాక్ట్ చేస్తాను, అది ఫిక్స్. ఓకే, సమంత అనుకోమంటే పిచ్చి నాకు ఎనీ టైం. అండ్ కియారా అద్వానీ ఫర్ షూర్. సో ఇదంటే ఇష్టం. సమంత గారిని కలిసారా? ఎప్పుడో దూరంలో కలిసాను, మళ్ళీ ఇప్పుడు కలవకపోతున్నాను. ఇప్పుడు మీరు చూడగానే ఓకే జెస్సీ అని గుర్తుపడతారు. అంత సినిమా ఎందుకు ఆమెకున్న బిగ్ బాస్ లోకి వెళ్తే మీరు ఛాన్స్ ఉంటుంది. అదే అప్సెట్. నేను బిగ్ బాస్ కూడా రిక్వెస్ట్ చేశా, ఒక ఫోటో పెట్టారు, జీవా సంథింగ్ బ్రాండ్ ఫోటో ఉంది సమంత హౌస్ లో. బిగ్ బాస్ అని బిగ్ బాస్ ప్లీజ్ ఈ బ్రాండ్ ప్రమోషన్ సమంతం తీసుకోవాలి ఒకసారి, నీకేం అవసరం ఒకసారి హాయ్ చెప్పి చాలు అని వెయిట్ చేశా. వీకెండ్ ఒకసారి వచ్చి నాకు సార్ వస్తాను, నాకు సార్ సమంత ఒకసారి వస్తాను అంటే నాకు సార్ కూడా నవ్వుతారు, ఒకసారి నవ్వారు గట్టిగా. సో అలా అంత పిచ్చిగా అడిగాను. అక్కడ ఆ హౌస్ లో ప్రతి ఒక్కరు సమంత యాక్ట్ చేసిన వాళ్ళందరితో కూడా అడిగేశాను, సమంతని తెలిసేవారు యాక్ట్ చేసేవారు, ఎలా ఉంటుంది సమంత, ఎలా మాట్లాడింది అని చెప్పి. ప్రియాగా యాక్ట్ చేశారు. సో యానీ మాస్టర్ వర్క్ చేశారు సమంతతో. సో ఇది గురించి అడుగుతూ కూర్చున్నామని. సో నీకు సమంత అంటే ఇంత ఇష్టం. సో ఇంత ఇష్టం ఉండేవాళ్ళు, ఆవిడ బ్రేకప్ అయిపోయింది కదా, సో ఎలా అనిపించింది? నేను షాక్ అయినా వెయిట్ ఇంకా నేను అదే బయటకు వచ్చాక నేను కొన్ని అడుగుదాం అనుకున్నా. ఒక తెలంగాణ బ్రేకింగ్ చూసాక ఓకే అనుకున్నా. తర్వాత అట్లా సరే సమంత నా కోసమే బ్రేకప్ చెప్తున్నాను అనుకుని ఆ పాజిటివ్ దాంతో వెళ్ళిపోతున్నా. ఓకే అంట ట్రై చేద్దాం సార్. అయితే మేడం గారు సమంత ఇప్పుడు వచ్చి ఎవరైనా ఇష్టపడ అంటారా సమంత వద్దని? కష్టం. నీకైతే అసలు కష్టం లేదు, ఇంపాసిబుల్ అంట. నాకు చైతన్య అన్లైక్ అలా ఎందుకు అనుకోవాలి? అనుకోకండి ఎవరు ఇంటర్వ్యూ చాలా చెప్పింది, నాకు నాగరికి రావడం నాకు లక్కీ అని చెప్పి. సో అయ్యే నేను జెంటిల్మెన్ కలిసి నాకు రీసెంట్గా తెలుసా బంగారు సెట్ కదా సూపర్ వే ఆఫ్ టాకింగ్ కూడా బాగుంటుంది. బంగారు సెట్ బాగా మాట్లాడుతున్నాను. ఓకే, మీరు కోపంలో ఉన్నప్పుడు ఎప్పుడైనా ఎవరినైనా కొట్టారు? నేను యాక్చువల్ కరాటే చిన్నప్పుడు కరాటే ఫ్రెండ్, కొంచెం దూరం. ఇంకా ఇన్స్టాలో వీడియోస్ చూసి నాన్ చాక్ ఒకటి తిప్పుతుంటా. నా ఎప్పుడు కోపం వచ్చిన నాన్ చాక్ తీసుకొని వీడియోస్ చేసుకుని కూర్చుంటా. చిన్నప్పుడు కావాలని ఆ కరాటే ప్రతిభ చూపించడానికి ముద్దొక్కల్ని కావాలని స్కూల్లో క్రికెట్ మ్యాచ్లో రోల్ వేసుకుని మరి ఎగిరి కొట్టేవాడిని. అయినాయి రోల్ వేసి పెట్టాను. నాకు పడినాయి దెబ్బలు, వాళ్ళకి పడినాయి, వాళ్ళకి కొంచెం గట్టిగా కొట్టేవాడిని.
అందుకని క్యారెక్టర్ కదా ట్రిగర్ పాయింట్స్ తెలుసు కాబట్టి ఎక్కడ కొడితే ఎక్కడ మొహం తొలుతాయి తెలుసు. ముక్కులో నా తాగే ముక్కే. ఓకే, ఎవరు ఇప్పటికైనా సరే ఎవరైనా గొడవ ముక్కే తాగేస్తారు. ముక్కు మీద ఫస్ట్ చెప్పచ్చు కదా మా ఆడియన్స్ ఇప్పుడు. అంతే అంటే నేను అంటుండే మాటల్లో అంటాను. ఇప్పుడు చెప్పారు కదా ముఖ్య, అలాగే ఇంకోటి చెప్తే ఈ లేయర్ ఉంది కదా, ఈ లేయర్ పగల పడితే ఫస్ట్ అదే పడుతుంది. ఒక 5 seconds వరకు కళ్ళు బయట ఉంది. ఆ టైంలో నువ్వు ఇంకా 2-3 సార్లు ఎక్కువ పడినా అనుకో దాని కింద పడుకుంటారు. అది కొట్టే విధానం పడుతుంది. ఓకే, మీ లైఫ్లో ఇప్పటి వరకు చాలా బాధపడిన సిచ్యువేషన్? చాలా బాధపడిందంటే చాలా అంటే వన్స్ అపాన్ టైం మన డాడీ పాస్ట్ మాకు ఎదురు డెట్స్ ఉన్నాయి, అప్పులు ఉన్నాయి. అవి మా చెల్లి ఇట్స్ లైక్ తను ఎలాగ ఫిక్స్ అయిపోయిందంటే ఇంకా అప్పులు చూసి షీ డోంట్ వాంట్ టు మ్యారీ, షీ వాంట్ టు డూ జాబ్, షీ వాంట్ టు కాంట్రిబ్యూట్ టు ఫ్యామిలీ. అది ఫిక్స్ అయిపోయింది. ఆ లెవెల్లో ఏంటంటే చెల్లి చదువు మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళేది, స్కూల్కి కాలేజ్కి వెళ్ళేది, ఈవినింగ్ వచ్చేకి ఆఫీస్కి వెళ్ళిపోయేది. అలా కంటిన్యూస్. నేనేమో నైట్ షిఫ్ట్ చేసేవాడిని, మార్నింగ్ కాలేజ్కి వెళ్ళాను, తర్వాత కాలేజ్లో ఎక్కువ మధ్య ఆపేసాను. చాలా ఫేస్ అంటే ఆబ్వియస్ ఫినాన్షియల్ బ్యాక్గ్రౌండ్ వీక్ ఉన్నాము, చాలా మంది ఫేస్ చేసే ఇష్యూస్ అయ్యి. సో అందులో మేము ఒక సో మేమైతే అంటే 3 హానెస్ట్ చెప్పి ఒక టైంలో 1 రూపీ లేని రోజు కూడా ఉంది హౌస్లో. ఆ లెవెల్లో సఫర్ అయ్యాను. మమ్మీ తాలిబెట్టి అమ్మేసిన తెచ్చి ఫుడ్ పెట్టిన రోజు కూడా ఉన్నాయి. ఆ లెవెల్ డౌన్ చూసాను. సో ఇప్పుడు కొంచెం డెవలప్ అయితే ఆటోమేటిక్గా నాకు చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేశాను. చాలా ఫినాన్షియల్ చెప్పాను, మెయిన్ ఫినాన్షియల్ ప్రాబ్లమ్ ఉంది. రెస్పెక్ట్ ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఫ్యామిలీ అయినా ఫ్రెండ్స్ అయినా సరే ఎవరైనా సరే రెస్పెక్ట్ ఉండదు. ఓకే, డబ్బు ఉన్న మాట ఉంటారు, తప్పు చేసినా సరే వాడే అడుగుతుంటారు, ఫేస్ చేశారు. ఓకే, బొంగో నాకు అడుగు ఎప్పటి నుంచో తెలుసు, అది తెలుసు, ఇది తెలుసు వాడు మాట్లాడుతున్నాడు కానీ నా మాట ఉంది. బికాస్ వాడు వేడు, వాడు స్టాండర్డ్ వేడు. డబ్బు ఉన్నంత మాత్రాన నువ్వు రైట్ అయిపోవు, డబ్బు లేని మాత్రం రాంగ్ అవుతావు. కానీ డబ్బు ఉంటే ఇది ఉంది రెడ్డి వాళ్ళ మెచ్యూరిటీ లెవెల్ స్టేజ్ చేస్తాను. 1 fine day వాళ్ళకి ఒక్కడికైతే అది ఉంది. అది ఓకే. ఆర్ యూ మార్నింగ్ పర్సన్ ఆర్ నైట్ పర్సన్? టు బి హానెస్ట్ నేను చెప్పిన బడ్జెట్ నాకు మార్నింగ్ సంబంధం లేదు. నాకు ఏమైనా జడ్జింగ్ కాల్ చేయాలంటే ఫోన్ ఉంది కదా, ఫోన్లో కూర్చొని చక్కగా వెబ్ సిరీస్లు, మూవీస్ రివ్యూ పెట్టుకుని, మూవీస్ సాంగ్స్ అలా కూర్చుంటా. అది నైట్ అయినా పర్లేదు, మార్నింగ్ అయినా పర్లేదు. టు బి హానెస్ట్ నేను చెప్తున్నంత మనము లాక్డౌన్ ఉంది కదా, లాక్డౌన్లో ఒక 1 week అది ఏ డే కూడా తెలియదు నాకు. అలా మమ్మీ కూడా లేదు, మమ్మీ యూస్లో ఉంది, తెలియదు. ఎలా గడిపినా నాకు లేదు. ఒక 1 week అది మండే నా ట్యూస్డే నా వెనస్డే తెలియదు. అలా లెవెల్ టీవీ చూస్తూ కూర్చున్నా, ఇంట్లో టీవీ చూస్తూ కూర్చున్నా, టైం ఫుడ్ వచ్చేది, ఫుడ్ తినేవాడిని అంతే. మనం పంపిస్తే క్యారీ ఆర్డర్ పెట్టుకునేవాడిని, ఫుడ్ వచ్చేది అంతే. అది ఫోన్లో కనీసం డేట్ కూడా చూస్తాను. అంత లెవెల్లో అంటే బతుకున్నాను, బతుకున్నాను. ఎక్కువగా సిరీస్ చూస్తూ ఉంటారు కదా, ఏ టైప్ చూస్తారు? నేను అన్నీ నాకు టెర్రరిజం, ఓకే, పేట్రియాటిజం, లేదంటే సైకో డ్రామాస్, అలాంటి రివెంజ్ డ్రామాస్, ఇలాంటి టైప్లో ఇష్టం. లైక్ మాఫియా ఈ టైప్లో ఇష్టపడతాను ఎక్కువ. మైథాలజీ అప్పుడప్పుడు చేస్తాను, మైథాలజీ కూడా. సమ్ ఎన్టీఆర్ గారి మూవీ ఉంది కదా, ఎన్టీఆర్ పాత సీనియర్ ఎన్టీఆర్ గారి, ఆయన్ని దానిలో సోకం మూవీ ఇప్పటికీ చూసిన తెలియదు. ఇట్స్ లైక్ ఎపిక్, అది చూస్తూనే ఉంటాయి, ఎప్పుడు చూస్తున్నాను. జెస్సీ గారు హీరో కాకుండా విలన్ రోల్ వేస్తే? అదే నేను హీరో చెప్పట్లేదు, నేను చూస్తే ఎవరైనా హీరో లేదంటే ఆ టైప్ ఆఫ్ క్యారెక్టర్లే ఎక్కువ ఉంటాయి. సో విలన్ రోల్ వేస్తే మీ పక్కన ఒక అమ్మాయి ఉంటుంది, సో ఎలాంటి అమ్మాయి ఉండాలనుకుంటారు? విలన్ రోల్ చేస్తే నా పక్కన అలాంటి అమ్మాయి ఉండాలనుకుంటున్నా. అంటే నేను అడిగిన క్యారెక్టర్ వితిన్ ఒక అనౌన్స్మెంట్ వస్తే చెప్పాను కదా, అది వెయిట్ చేయండి, అనౌన్స్మెంట్ వచ్చాక మీకు అర్థమైంది ఎందుకు డ్యాన్స్ చెప్పలేకపోతున్నారని. అది మీరు అప్పుడు చూసినప్పుడు మీకు అర్థమైంది, మీరు ఎంచుకున్న అమ్మాయి కూడా బాగున్నాయి. మీరు ఇంతవరకు చాలా మందికి లవ్ ప్రపోజల్ చేశారు, చాలా ఉన్నారు ఒకసారిగా వాళ్ళందరూ వచ్చి ఓకే చెప్తే ఏం చేస్తారు?
అంటే పని పడలేదా అంట. మరి అప్పుడు మీకు లేదంటే? అవును, నాకు లేదు కాబట్టి చెప్తాను అంట. ఓకే, నాకు లేదు కాబట్టి చెప్తున్నాను సింపుల్గా తెలుసు అంతే. ఇప్పుడు ఫోన్ తీసుకురా కామెంట్ చూస్తాను, ఎవరైనా మంచి కామెంట్ పెట్టారు లవ్ యూ కదా, నేను పని పడలేదు కామెంట్ చూస్తాను పని పడలేదు. సింపుల్ లవ్ అని చెప్పానా లేకపోతే హార్ట్ఫుల్ గా లవ్ అని ఎవరు చెప్పారు? హార్ట్ఫుల్ గా లవ్ యూ అంటే చెప్పాను అప్పుడు బికాస్ చెప్పాను స్టోరీ, ఆ స్టోరీ చెప్పాను, ఆ స్టోరీ వర్కౌట్ అవ్వలేదు. ఇప్పటికి ఆ స్టోరీ కోసం వెయిట్ చేస్తున్నాను, ఆ స్టోరీ వర్కౌట్ అవ్వదని ఫిక్స్ అయిపోయాను. అవ్వదు. సో అదే వస్తున్నా ఇంకా ఎవరు దొరకలేదు, ఇప్పటివరకు అయితే ఎవరు దొరకట్లేదు. దొరికిన నా మైండ్ సెట్ సెట్ అవ్వదు. ఎందుకంటే సింపుల్ ఎగ్జాంపుల్, రీసెంట్గా ఒక కనెక్ట్ అయిన ఒక ప్రైవసీ టైంలో కూర్చొని దగ్గరికి వెళ్ళి స్టోరీ డిస్కస్ చేశాను. ఆ లెవెల్లో నా మైండ్ సెట్ అవ్వదు. ఓకే, సో ప్రతి మనిషిలో చూసుకుంటే మంచి చెడు అంటూ రెండు ఉంటాయి. సో మీరు మంచి ఏంటి చెడు ఏంటి అని మీకు అనిపించింది? మంచిగా అంటే నా సర్కిల్లోనే నేను ఎంకరేజ్ చేద్దాం అంటే డెవలప్ చేద్దాం అంట. నాతో పాటు పక్కన అంటే నా సర్కిల్ వాళ్ళు ఎవరైతే కొంచెం బ్యాక్గ్రౌండ్ లేకుండా వస్తున్నారు, నాకు అదైతే ఉంది. నా వాళ్ళు ఫస్ట్ నేను అడుగుతా, ఫస్ట్ ఎవరైనా వచ్చిన ఫ్రెండ్ అలా ఆపర్చునిటీ చూస్తున్నారంటే నా దాంట్లో చూస్తాను, మంచిగా అడిగిన వర్క్ అయిపోయింది ఏదో అమ్మాయి కానీ. బ్యాడ్ థింగ్ ఏంటంటే ఐ డోంట్ టాక్ టు పర్సనల్లీ విత్ ఎనీవన్. ఓకే, ఎక్కువ మింగిల్ అవుతాను అందరితో, అది కూడా మైనస్. ఎప్పుడు ఒకటి పొద్దున్న నాకు ఫీలింగ్ అందరితో ఎక్కువ మింగిల్ అయిపోతాను, ఎక్కువ అందరూ చాట్ చేస్తాను, అది కూడా మైనస్ అనుకున్నాను. చూద్దాం అనుకున్నాను. ఓకే, పట్ట 4 క్వశ్చన్ అడుగుతా. ఫేవరెట్ హీరో? వెనక ఉన్నా చూడండి అంతా జెసిగా నేను ఇప్పుడు అడగకూడదు క్వశ్చన్. మా బాస్ ఇంకా నేను అడగను కూడా అది జూమ్ చేసుకోమా కొంచెం, అది జూమ్ చేసుకో, పక్కన రాజేష్ కూడా జూమ్ చేసుకో. బిగ్ బాస్కి వెళ్ళక ముందు వెళ్ళి 10 మంది బిఫోర్ వెళ్ళి కలిసి అన్ని ఆయన విషయం లేదు. ఓకే, ఎవరు ఫేవరెట్ హీరోయిన్? సమంత, ఎనీ టైమ్ సమంత. సమంత తర్వాత ఎవరైనా. ఫేవరెట్ ఫుడ్? మటన్ బిర్యానీ. ఫేవరెట్ కలర్? ఐ కెన్ సే బ్లాక్. ఫేవరెట్ ప్లేస్? అంటే నాకు ఏం లేదు ఫేవరెట్ ప్లేస్ అంటే, నాకు ఫస్ట్ చెప్పాను కదా నాకు ఒక బెంగళూరులో ఒక అమ్మాయి అడిగితే కొంచెం బెంగళూరు కొరియన్ మాల్ అంటే కాదు, తన వల్ల చేంజ్ అయింది. కొరియన్ మాల్ అని ఒక మాల్ ఉంది, అక్కడ ఒక నాకు జ్ఞానోదయం అయింది. జ్ఞానోదయం వల్లే కొంచెం ఇప్పుడు ఈ బిగ్ బాస్ ఆపర్చునిటీగా ఇక్కడ కూర్చోవడం కానీ మీ ఇంటర్వ్యూ చేయడం అంతా కారకు ఆ అమ్మాయి. సో ఆ ప్లేస్ నాకు ఆ ఫీల్ ఇంకా గుర్తుంది. ఆ అమ్మాయిని చేపట్టుకొని చూపుకున్న మాట ఐ కెన్ ఫీల్ ఇట్. సో ఇట్స్ కొరియన్ మాల్, ఇట్స్ బెస్ట్ ప్లేస్. ఐ వాంట్ టు ఇప్పుడు నాకు ఒక టైం ట్రావెల్ వచ్చి మళ్ళీ బ్యాక్ అయితే అదే కొనుక్కుంటాను నేను. మూవీ గురించి వచ్చేటప్పుడు లవ్ స్టోరీ అవుతుంది, ఇప్పుడైతే టైం లేదు. అండ్ జెస్సీకి కార్, బైక్, సైకిల్ ఈ మూడాట్లో ఏది కంఫర్ట్గా ఉంటుంది? యాక్టివా బైక్, అదే నాకు కంఫర్టబుల్. గేర్ బైక్ కూడా నాకు ఇష్టం లేదు. ఈవెన్ నా మూవీలో కేటీఎంతో డ్రైవ్ చేశాను, అసలు నాకు కంట్రోల్. నాకు ఏంటంటే యాక్టివా ప్లెజెంట్గా బండి స్టార్ట్ చేస్తే అలా వెళ్ళిపోవాలి, కానీ గేర్లు మార్చుకుంటూ అది తాగినప్పుడు కూడా ఇష్టం ఉండదు. కార్ కూడా నాకు ఏం ఇష్టం ఉండదు. హెడ్ ఫోన్స్ పిచ్చుకొని మీరు చూసిన కలెక్షన్స్ ఉంటాయి, హెడ్ ఫోన్స్ కలెక్షన్. ఆ హెడ్ ఫోన్స్ వల్ల వడ్డీకి వచ్చిందని చెప్పి అంటారు కొంతమంది, అది తెలియదు ఎంత అవుతుంది. హెడ్ ఫోన్స్ పెట్టుకుని బైక్ డ్రైవ్ చేసుకుంటూ సాంగ్స్ వింటూ ప్లెజెంట్గా వెళ్ళిపోతుంటాను. అది హ్యాపీనెస్ అంతే. అదొక విజయవాడలో నీకు తెలియదు, విజయవాడలో నీకు కావాలని పని క్రియేట్ చేసుకొని వర్క్ లేకపోయినా సరే మా ఇంటి నుంచి బెంచర్ దాకా వెళ్ళి వచ్చేవాడిని. జస్ట్ సాంగ్స్ ఎంజాయ్మెంట్ ఉంటుంది. ఓకే, సన్ముఖ్ గురించి ఒక వర్డ్లో చెప్పాలండి. గుడ్ ఫ్రెండ్. సీరియస్? డై హార్ట్ ఫ్రెండ్. శ్రీరామ్? శ్రీరామ్ జెంటిల్మెన్. థ్యాంక్ యూ సో మచ్. అంతేనా? ఇంకెవరు అడగవాలి? ఇంకా మీ వాళ్ళందరూ శ్రీరామ్ గురించి పర్టికులర్ అడిగేవాళ్ళు. శ్రీరామ్ గురించి అంటే సరే అంత ఏం లేదు, మా అమ్మకి అడిగా. ఇంకా కొంతమంది అడగాలంటే ఉన్నారు, కానీ మరి నీకు ఎక్కువ బాండింగ్ ఇదే కదా. సన్నీతో బాండింగ్ ఉంది కదా. సన్నీ గురించి గుడ్ ఆర్ బ్యాడ్? సన్నీ గుడ్. అదే గుడ్ ఒకటి బ్యాడ్. గుడ్ ఒకటి బ్యాడ్ చెప్పాలంటే సన్నీ ఎక్కువ ప్రేమిస్తాడు, బ్యాడ్ వచ్చరికి అదే కరెక్ట్ అనుకుంటాడు. ఆ ప్రేమించడం వల్లే అదే కరెక్ట్ అనుకుంటాడు. ఓకే, అది. సో అందులో హౌస్లో కూడా అలాగే జరిగినట్టుంది. మానస్? మానస్ సెవెన్ కిల్. ఓకే, పింకీ? అది ఒక వయ్యారి అంతే. కాజల్? కాజల్ తెలియదు, ఇంటెలిజెన్స్.
ఓకే, నటరాజ్ మాస్టర్. పులి. యానీ మాస్టర్. యానీ మాస్టర్ అమ్మాయి టైగర్స్. లేడీ టైగర్. సో ఓకే, ఒక వర్డ్లో బిగ్ బాస్ గురించి చెప్పండి. ఇస్ అ ప్లేస్ వేర్ జెస్సీ హ్యాస్ రీబర్త్. అంతే. థ్యాంక్ యూ సో మచ్ బ్రో, చాలా సింపుల్గా చెప్పావు. అండ్ ఏమైనా ఇబ్బందిగా కొన్ని క్వశ్చన్ అడుగుంటాయి. నేను కూడా అడగాలి అనుకున్నాను, ఎందుకంటే నువ్వు అంత స్వీట్గా ఉన్నప్పుడు అడిగితే నెక్స్ట్ టైం. సో థ్యాంక్ యూ సో మచ్. సో చూశారు కదా గైస్, ఇది ఈరోజు ఇంటర్వ్యూ చేసి కదా. సో ఇంకో గెస్ట్తో మళ్ళీ ఇంటర్వ్యూ మళ్ళీ అంతవరకు సెలవు. మీ రాజేష్. బాయ్ బాయ్.